గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 679. ఈ రోజు డైలీ మనీ షోలో మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 282 పాయింట్స్ పెరిగి 64,363 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 97 పాయింట్స్ పెరిగి 19,230 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.67% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.98% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.7% పెరిగింది. మొన్న యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ వచ్చిన దగ్గర నుంచి మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లోని పాజిటివ్ మూమెంటం కనబడుతుంది. అండ్ ఈవెన్ లాస్ట్ 2 days నుంచి మన ఇండియన్ మార్కెట్ కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కరెక్ట్ అయినటువంటి మార్కెట్ లోని ఇప్పుడు పాజిటివ్ మూమెంటం స్టార్ట్ అయింది కదా. సో ఈ మూమెంటం కంటిన్యూ అవుతుందా అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఇన్వెస్ట్ చేసేయచ్చా అని చెప్పి కొంతమంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా పెరగదు అండ్ అలాగని కంటిన్యూస్ గా మార్కెట్ లోని మనం కరెక్షన్ కూడా చూడం. ఇప్పుడు యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి కొంచెం పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి మార్కెట్ లో మనం పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్లోబల్ సినారియోస్ అన్ని కూడా ఇంకా కంట్రోల్లోకి రాలేదు. పాలస్తీనా ఇజ్రాయెల్ వార్ ఏదైతే జరుగుతుందో ఆ వార్ రిలేటెడ్ గా ప్రెసెంట్ ఏం అప్డేట్స్ లేవు కాబట్టి మార్కెట్స్ లో మనం ప్రెషర్ చూడలే గానీ ఒకవేళ కమింగ్ డేస్ లోని ఆ వార్ లో ఏదైనా మేజర్ కంట్రీ ఎంటర్ అవుతున్నట్టు గానీ లేదా ఏమైనా నెగిటివ్ స్టేట్మెంట్స్ గానీ వచ్చినట్లయితే అగైన్ మనం మార్కెట్ లోని ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. సో అందుకనే ఇలా మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం స్టార్ట్ అయింది కదా అని చెప్పి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేయకుండా స్టాగర్డ్ మేనర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. అంటే ఫ్యూ డేస్ బ్యాక్ మార్కెట్ కంటిన్యూస్ గా కరెక్ట్ అయింది కదా, ఈ టైంలోని మీరు ట్రాక్ చేస్తున్నటువంటి కొన్ని మంచి కంపెనీస్ కూడా బాగానే కరెక్ట్ అయి ఉంటాయి. వీటిలో కొంచెం బాగా కరెక్ట్ అయ్యి అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ఏవైతే స్టాక్స్ వచ్చి ఉంటాయో వాటిలోని మీరు ఎస్ఐపి రూట్ లోని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఒకవేళ కమింగ్ డేస్ లోని గ్లోబల్ ఏవైనా నెగిటివ్ అప్డేట్స్ వచ్చి అగైన్ మార్కెట్స్ గనక కరెక్ట్ అయినట్లయితే మనం ఎస్ఐపి రూట్ లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, మన దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి మనం తక్కువ ప్రైస్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకుని ఆ బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉన్నది. సో అందుకనే మార్కెట్స్ లో పాజిటివ్ మూమెంటం స్టార్ట్ అయింది కదా అని చెప్పి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఒక్కసారి ఇన్వెస్ట్ చేసేయకుండా ఎస్ఐపి రూట్ ఇన్వెస్ట్మెంట్ అన్నది స్టార్ట్ చేసుకోండి. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీరు ఏవైతే స్టాక్స్ ని ట్రాక్ చేస్తూ బాగా కరెక్ట్ అయ్యాయో అటువంటి స్టాక్స్ లో ఏవైతే స్టాక్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతూ అండ్ ఈ క్వార్టర్ లోని కొంచెం మంచి నెంబర్స్ అవి పోస్ట్ చేస్తూ ఈ మేనేజ్మెంట్ కామెంటరీస్ లో కూడా ఫ్యూచర్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్స్ నుంచి పాజిటివ్ స్టేట్మెంట్స్ అవి ఏవైతే కంపెనీస్ నుంచి వస్తున్నాయో అటువంటి కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకుని మనం ఎస్ఐపి రూట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్ లాస్ట్ 1 year గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి మంచి ఆర్డర్స్ వస్తుండడంతో ఈ డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో అయితే మనం కంటిన్యూస్ గా ర్యాలీ చూసాం. ఈవెన్ ఈ డిఫెన్స్ కంపెనీస్ కి ఏవైతే ఆర్డర్స్ వస్తున్నాయో ఆ ఆర్డర్స్ గురించి మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కషన్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మన డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు నిన్న 2023 ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ షోలో పాల్గొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ సెక్టర్ లో అయితే చాలా స్ట్రాంగ్ గా ప్రొక్యూర్మెంట్స్ చేస్తుందని అండ్ అది కూడా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోస్ట్ ఆఫ్ ది ఆర్డర్స్ ని మన ఇండియన్ కంపెనీస్ కే ఇస్తున్నట్లుగా కామెంట్ చేయడం జరిగింది. అండ్ ప్రెసెంట్ డిఫెన్స్ క్యాపిటల్ ఎక్విజిషన్ బడ్జెట్ 1 lakh crores అప్రాక్సిమేట్లీ ఏదైతే ఉందో దీనిలో 75% ఆఫ్ ది ఆర్డర్స్ ని మన లోకల్ డిఫెన్స్ కంపెనీస్ నుంచే పర్చేసెస్ చేయబోతున్నట్లుగా చెప్పారు. ఈ మూవ్ ద్వారా ఈ సెక్టర్ లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ కంపెనీస్ అవి ఏవైతే ఉంటాయో వాటిని ఎంకరేజ్ చేయబోతున్నట్లుగా దీనిలో భాగంగా కమింగ్ ఇయర్స్ లో కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి మన ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ కి అయితే స్ట్రాంగ్ గా ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈయన కామెంట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి అయితే చాలా బూస్టప్ ఇస్తుంది. ఇప్పుడు అగైన్ డిఫెన్స్ క్యాపిటల్ ఎక్విజిషన్ బడ్జెట్ లోని ఆల్మోస్ట్ 75% ఆఫ్ ది బడ్జెట్ మన ఇండియన్ కంపెనీస్ కి ఆర్డర్స్ రూపంలో రాబోతున్నాయంటే మన ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా అది మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఫ్యూచర్ లో కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఇలా కంటిన్యూస్ గా డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి ఆర్డర్స్ వచ్చినట్లయితే అది ఈ కంపెనీస్ కి పాజిటివ్ కానున్నది. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా మన డిఫెన్స్ కంపెనీస్ కి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా బాగానే వస్తున్నాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్, లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని మన ఇండియాలోని ఫస్ట్ మల్టీప్లెక్స్ థియేటర్ ని ఎవరు స్టార్ట్ చేశారు అండ్ ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారని అడిగాను. దీనికి ఆన్సర్ పీవీఆర్ వాళ్ళు ఇయర్ 1997 లోని ఢిల్లీ సాకేత్ లోని ఫస్ట్ మల్టీప్లెక్స్ థియేటర్ ని స్టార్ట్ చేయడం జరిగింది. కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే క్వశ్చన్, మన ఇండియాలోని ఐటీ ఇండస్ట్రీ ఎంతలా గ్రో అవుతుందో మీ అందరికీ తెలుసు కదా. అంటే చాలా మందికి ఈ ఐటీ ఇండస్ట్రీలో జాబ్ చేయడం అంటే ప్యాషన్ కూడా. సో ఈ రోజు క్వశ్చన్ అయితే ఈ ఐటీ ఇండస్ట్రీ రిలేటెడ్ గానే అడగబోతున్నాను. ఒక వ్యక్తిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ
అని పిలుస్తుంటారు. అతను ఎవరు, ఆ పేరు మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ డైలీ మనీ షోలోని మీకు ఆన్సర్ షేర్ చేస్తాను. నెక్స్ట్, ఎయిర్పోర్ట్ లోని లాంచ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డ్రీమ్ ఫోక్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ లో భాగంగా వేరియస్ కంపెనీస్ తోని టైఅప్ అయ్యి వాళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనిలోనే భాగంగా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ట్రావెలర్స్ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ కి వెళ్తుంటారో వాళ్ళకి సిమ్ కార్డ్స్ అవసరం పడుతుంది కదా, అక్కడ లోకల్ సిమ్ కార్డ్ ఫోన్స్ చేసుకోవడానికి అదిను. సో వేరే కంట్రీలోని సిమ్ కార్డ్స్ అవసరం ఎవరికైతే ఉంటుందో అటువంటి ట్రావెలర్స్ కి వీళ్ళు ఈ సిమ్ కార్డ్ మరియు ఫిజికల్ సిమ్ కార్డ్ ని ఆఫర్ చేసేటువంటి ఒక కంపెనీతో టైఅప్ అయ్యి వీళ్ళ కస్టమర్స్ కి అయితే ఈ సర్వీసెస్ ఆఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళ బిజినెస్ అయితే ఏదో రకంగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ ట్రావెలింగ్ ఇండస్ట్రీలోని. ఇప్పుడు ఈ సిమ్ కార్డ్ సర్వీసెస్ ను కూడా ఆఫర్ చేయడం ద్వారా వీళ్ళ కస్టమర్స్ అయితే గ్రో చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ అప్డేట్ ఏదైతే షేర్ చేశారో ఇది డ్రీమ్ ఫోక్స్ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్, మన కంట్రీలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఈవెన్ రీసెంట్ గా మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ డిమాండ్ ఏదైతే పెరుగుతుందో దీన్ని క్యాటర్ చేయడానికి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోని కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు ఒక కొత్త సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ పేరు డిజిటల్ ఇన్ఫోకామ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ద్వారా డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు వేరియస్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ తో పాటుగా హోల్సేల్ ఎక్విప్మెంట్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేయబోతున్నట్లుగా, దీని ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్, వేరియస్ ఇండస్ట్రీస్ కి కావాల్సినటువంటి కెమికల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే అతుల్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ నవంబర్ 7th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో వీళ్ళు ఏ ప్రైస్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ అలాగే ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అన్నది చూడాలి. సో వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనం అతుల్ లిమిటెడ్ స్టాక్ లో పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్, బోరోసిల్ లిమిటెడ్ వాళ్ళు చాలా రోజుల క్రితమే వాళ్ళ బిజినెస్ ని రీస్ట్రక్చర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ బిజినెస్ రీస్ట్రక్చర్ లో భాగంగా వీళ్ళు ప్రీవియస్ గా క్లాస్ ప్యాక్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీని అక్వైర్ చేశారు. ఈ కంపెనీలోకి బోరోసిల్ లిమిటెడ్ యొక్క సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ డివిజన్ ని క్లాస్ ప్యాక్ లోకి అయితే డిమర్జ్ చేయబోతున్నారు. ఇది ఫస్ట్ స్టెప్. దీని తర్వాత ఈ క్లాస్ ప్యాక్ లిమిటెడ్ లోకి బోరోసిల్ టెక్నాలజీస్ యొక్క అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసి ఈ క్లాస్ ప్యాక్ లిమిటెడ్ యొక్క పేరుని బోరోసిల్ సైంటిఫిక్ లిమిటెడ్ గా పేరు మార్చబోతున్నారు. ఈ కొత్తగా ఫామ్ అవబోతున్న ఈ బోరోసిల్ సైంటిఫిక్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది బోరోసిల్ లిమిటెడ్ యొక్క సబ్సిడరీ కంపెనీ కాబోతుంది. ఈ బిజినెస్ రీస్ట్రక్చర్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ సింప్లిఫై అవుతుందని అండ్ అంతేకాకుండా వీళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుందని చెప్పి ప్రీవియస్ గానే మేనేజ్మెంట్ అనౌన్స్ చేసింది. బట్ కానీ ఈ బిజినెస్ రీస్ట్రక్చర్ చేయాలంటే వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అయితే రావాలి కదా. ఇప్పుడు వీళ్ళకి NCLT ముంబై నుంచి ఈ అమల్గమేషన్ రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. NCLT దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ రీస్ట్రక్చరింగ్ ముందుకు వెళ్ళబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈ రోజు సెషన్ లో మనం బోరోసిల్ లిమిటెడ్ స్టాక్ లోని పాజిటివ్ మొమెంటం చూసాం. అండ్ ఈ రీస్ట్రక్చరింగ్ లో భాగంగా బోరోసిల్ సైంటిఫిక్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో అది సెపరేట్ గా అన్ని అప్రూవల్స్ కంప్లీట్ అయిన తర్వాత సెపరేట్ గా మార్కెట్ లోని లిస్ట్ అవుతుంది. నెక్స్ట్, భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. ఇది వేదాంత వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అండ్ వీళ్ళు అల్యూమినియం మైనింగ్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ ఉంటారు. ఈ భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ వాళ్ళకి ప్రీవియస్ గా సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి 24 lakhs కి సర్వీస్ డిమాండ్ అయితే రిసీవ్ చేసుకున్నారు. దీంతో వీళ్ళు ఏం చేశారంటే ఈ సర్వీస్ డిమాండ్ వీళ్ళు పే చేయ అవసరం లేదని చెప్పి సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అపీల్ ట్రిబ్యునల్ లోని అపీల్ చేయడం జరిగింది. ఈ కేసు హీరింగ్స్ నడిచిన తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ అపీల్ ట్రిబ్యునల్ వాళ్ళు వీళ్ళకి ఫేవర్ గా వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేసులోని వీళ్ళకి ఫేవర్ గా వర్డిక్ట్ వచ్చింది కాబట్టి వీళ్ళ 24 lakh రూపీస్ ని పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది వేదాంత రిలేటెడ్ గా స్లైట్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, మనం డిస్కస్ చేసుకునేటువంటి అప్డేట్ ఏదైతే ఉందో ఇది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అప్డేట్ కాదు, కానీ చాలా ఇంపార్టెంట్ అప్డేట్. మన ఇండియాలోని చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఉంటారు కదా. ఈ డయాబెటిక్ పేషెంట్స్ లోని చాలా మంది కంటిన్యూస్ గా ఇన్సులిన్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్సులిన్ కూడా వాళ్ళు ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటారు కాబట్టి ఈ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్. బట్ ఇప్పుడు ఈ డయాబెటిక్ పేషెంట్స్ కోసం మన హైదరాబాద్ కి చెందినటువంటి నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ అనేటువంటి కంపెనీ ఒక కొత్త ఇన్నోవేషన్ ని తీసుకొచ్చినట్లుగా క్లెయిమ్ చేస్తుంది. దీనిలో భాగంగా వీళ్ళు డెవలప్ చేసినటువంటి ఇన్సులిన్ స్ప్రే ఏదైతే ఉందో దాన్ని జస్ట్ నోట్లో కొట్టుకోవడం ద్వారా ఈ డయాబెటిక్ పేషెంట్స్ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చని అండ్ దీన్ని యానిమల్స్ అండ్ అలాగే హ్యూమన్స్ లో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఇన్నోవేషన్ ఏదైతే ఉందో దీని రిలేటెడ్ గా సేఫ్టీ అండ్ టాక్సికాలజీ స్టడీస్ ని కండక్ట్ చేసేందుకు గాను CDSCO అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళకి పర్మిషన్ కోసం అప్లై చేసినట్లుగా కూడా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ పర్మిషన్స్ వచ్చి వీళ్ళు ఫర్దర్ గా కూడా ట్రయల్స్ కండక్ట్ చేసి ఈ ప్రొడక్ట్ కనుక సక్సెస్ఫుల్లీ లాంచ్ అయినట్లయితే అది డయాబెటిక్ పేషెంట్స్ కి కొంత పెయిన్ రిలీఫ్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. బికాజ్ ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ డైలీ చేసుకోవాలంటే పాపం అది పెయిన్ఫుల్ ప్రొసీజర్ కదా. సో ఇటువంటి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ కనుక వచ్చినట్లయితే వాళ్ళకి కొంత ఇది హెల్ప్ఫుల్ కానున్నది.
నెక్స్ట్ బెంగళూరులో యూస్ చేసేటువంటి ఎయిర్పోర్ట్ వాల్వో బస్సెస్ ఏవైతే ఉంటాయో ప్రీవియస్ డీజిల్ బస్సెస్, వీటిని ఎలక్ట్రిక్ బస్సెస్ తోని రిప్లేస్ చేయడానికి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగా వీళ్ళు 150 crores వరకు కూడా స్పెండ్ చేసి 320 ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే పర్చేస్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏవైతే ఉన్నాయో ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అన్ని కూడా పాతవైనటువంటి డీజిల్ బస్సెస్ అయితే కంటిన్యూస్ గా మారుస్తూ వస్తున్నాయి. సో దీనిలో భాగంగానే ఇప్పుడు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఈ ఎయిర్పోర్ట్ వాల్వో బస్సెస్ ని ఎలక్ట్రిక్ బస్సెస్ తోని రిప్లేస్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్లుగా అప్డేట్ చేయడం జరిగింది. సో మన కంట్రీలోని వేరియస్ కంపెనీస్ అయితే ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాయి. లైక్ ఒలెక్ట్రా గ్రీన్ కావచ్చు, జేబీఎం ఆటో కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు, ఇలా వేరియస్ కంపెనీస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాయి. సో వీళ్ళ దగ్గర నుంచి ఏ కంపెనీస్ కి ఆర్డర్స్ వస్తాయి ఫ్యూచర్ లో అన్నది మనం చూడాలి. సో వీళ్ళ దగ్గర నుంచి ఎవరికైతే ఆర్డర్స్ వస్తాయో ఆ కంపెనీస్ రిలేటెడ్ గా అది మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అరవింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అరవింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్ వాళ్ళకి అరవింద్ బ్యూటీ బ్రాండ్ రీటైల్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ సెపోరా బ్రాండ్ నేమ్ తోని స్టోర్స్ ని రన్ చేస్తూ ఈ స్టోర్స్ లోని బ్యూటీ ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తూ ఉంటారు. మన కంట్రీలోని వీళ్ళకి 26 స్టోర్స్ వరకు కూడా ఉన్నాయి. దీని గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వీళ్ళ బ్యూటీ బ్రాండ్ రీటైల్ లిమిటెడ్ యొక్క సెపోరా ఇండియా బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ ని వీళ్ళు రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ యొక్క సబ్సిడరీ కంపెనీ అయినటువంటి రిలయన్స్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ లిమిటెడ్ వాళ్ళకి సెల్ చేయడానికి అని చెప్పి ఒక అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. ఈ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ క్యాష్ డీల్ లో జరుగుతున్నదని, దీని ద్వారా వీళ్ళకి ఏదైతే క్యాష్ వస్తుందో ఆ క్యాష్ ని వీళ్ళ డెట్ రీపేమెంట్ చేయడానికి అండ్ అలాగే వీళ్ళ బ్రాండ్ పోర్ట్ఫోలియో గ్రోత్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళ బిజినెస్ ని సెల్ చేయడం ద్వారా వీళ్ళ డెట్ ని తగ్గించుకుంటాం అండ్ అలాగే వీళ్ళ బిజినెస్ గ్రోత్ కూడా యూజ్ చేసుకుంటాం అని చెప్పి షేర్ చేస్తున్నారు కదా. దీంతోనే ఈ రోజు సెషన్ లో అరవింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళైతే కంటిన్యూస్ గా వాళ్ళ బిజినెస్ ని గ్రోత్ చేయడానికి వేరియస్ బ్రాండ్స్ ని అయితే అక్వైర్ చేసుకుంటూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ అరవింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్ యొక్క బ్యూటీ కేర్ బిజినెస్ ని కూడా అక్వైర్ చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రైమండ్ గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ ఎగ్జిస్టింగ్ ఇంజనీరింగ్ బిజినెస్ ని స్ట్రెంథెన్ చేయడానికి అని చెప్పి వీళ్ళు మెయిన్ ప్రిసిషన్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 682 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 59.25% స్టేక్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ ఎక్విజిషన్ ద్వారా వీళ్ళ ఇంజనీరింగ్ బిజినెస్ అయితే ఫర్దర్ గా స్ట్రెంథెన్ అవబోతున్నట్లుగా అండ్ ఈ మెయిన్ ప్రిసిషన్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ డిఫెన్స్ లాంటి సెక్టర్స్ లోని వీళ్ళకి ప్రెజెన్స్ ఉన్నదని, దీని ద్వారా ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటో అండ్ అలాగే ఇండస్ట్రియల్ బిజినెస్ లోని గ్లోబల్ ఓఈఎంస్ అండ్ టైర్ 1s కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు ఫుల్ఫిల్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో రైమండ్ లిమిటెడ్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో టైటాన్ కంపెనీ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 24% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిట్ లో 16% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 10% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కాకపోతే వీళ్ళ ఎబిట్ మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 756 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 916 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, వీళ్ళ జ్యువెలరీ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. వాచెస్ అండ్ వేరియబుల్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఐ కేర్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సెగ్మెంట్ వైజ్ ప్రాఫిట్స్ లో కూడా వీళ్ళ జ్యువెలరీ సెగ్మెంట్, వాచెస్ అండ్ వేరియబుల్ సెగ్మెంట్ ప్రాఫిట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఐ కేర్ సెగ్మెంట్ ప్రాఫిట్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో టైటాన్ వాళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఓన్లీ వీళ్ళ మార్జిన్స్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రోజు సెకండ్ హాఫ్ లోని జొమాటో వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 251 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 2 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 36 crores కి పెరిగింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేయడమే కాకుండా ప్రాఫిట్ కూడా గ్రో అవడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో జొమాటో స్టాక్ లో మనం పాజిటివ్
మొమెంటం చూసాం. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, వీళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ సెగ్మెంట్ లోను, హైపర్ ప్యూర్ సప్లై సెగ్మెంట్ రెవెన్యూస్ లోను అండ్ క్విక్ కామర్స్ బిజినెస్ రెవెన్యూస్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఫుడ్ డెలివరీ సెగ్మెంట్ బిజినెస్ ప్రాఫిట్స్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ హైపర్ ప్యూర్ బిజినెస్ లోని ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ తగ్గింది. అండ్ అలాగే క్విక్ కామర్స్ బిజినెస్ లో కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్ తగ్గింది. సో ఈ రెండు సెగ్మెంట్స్ లోను లాస్ తగ్గడంతో పాటు ఫుడ్ డెలివరీ సెగ్మెంట్స్ ప్రాఫిట్స్ పెరగడంతోనే ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్స్ లో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ అక్రాస్ సెగ్మెంట్స్ జీఓవి అంటే గ్రాస్ ఆర్డర్ వాల్యూ లో కూడా ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే జొమాటో వాళ్ళ నెంబర్స్ చాలా బాగుండేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆల్కహాల్ బెవరేజెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి తిలక్నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ టోటల్ వాల్యూమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 17% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన గ్రోత్ కనిపిస్తుంది. అండ్ నెట్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 29% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ నెట్ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో 51% గ్రోత్ డెలివర్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఎబిటా లో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 129.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 24% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ వాల్యూమ్స్ లో జంప్ కనపడడంతో పాటు నెంబర్స్ కూడా బాగుండేసరికి ఈ రోజు సెషన్ లో తిలక్నగర్ ఇండస్ట్రీ స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ నెక్స్ట్ 6 to 8 క్వార్టర్స్ లోని వీళ్ళ బ్రాందీ పోర్ట్ఫోలియోలో కనపడుతున్నటువంటి రోబస్ట్ గ్రోత్ ద్వారా వీళ్ళ ఫోకస్ అంతా కూడా ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ రీజన్స్ లో వీళ్ళ మార్కెట్ షేర్ ని పెంచుకోవడం పైనే ఉంటుందని చెప్పి షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎస్కార్ట్స్ కుబోతా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 8.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 12.1% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 72.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 19.5% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 168% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 16.9% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో 476 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనబడుతున్నట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం 118 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. దానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ట్రాక్టర్ ఇండస్ట్రీలో వాల్యూమ్స్ అయితే బాగా తగ్గాయని, ఇండస్ట్రీ యొక్క టోటల్ వాల్యూమ్ లో 8.7% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎస్కార్ట్స్ వాళ్ళ వాల్యూమ్ లో మాత్రం 7.1% డ్రాప్ కనపడుతుందని చెప్తున్నారు. అంటే ఇండస్ట్రీ వాల్యూమ్ డ్రాప్ అయిన దాంతో కంపేర్ చేస్తే వీళ్ళ వాల్యూమ్స్ అయితే కొంచెం తక్కువగానే డ్రాప్ అయ్యాయని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, ఈవెన్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని జూన్ క్వార్టర్ నెంబర్స్ ని సెప్టెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ రెవెన్యూస్ లోను డ్రాప్ కనపడుతుంది, ప్రాఫిట్ లోను డ్రాప్ కనపడుతుంది. అండ్ అలాగే దాని ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా జూన్ క్వార్టర్ నెంబర్స్ ని సెప్టెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ కూడా తగ్గాయి. అండ్ అలాగే ప్రాఫిట్ కూడా తగ్గింది. సో మైట్ బి సీజనల్ ఇంపాక్ట్ కూడా ఉండుండొచ్చు. దాంతో జూన్ క్వార్టర్ నెంబర్స్ ని సెప్టెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. సో అందుకే మనం జూన్ క్వార్టర్ నెంబర్స్ ని సెప్టెంబర్ క్వార్టర్ తోని కంపేర్ చేసి చూడకూడదు. నెక్స్ట్ గ్యాలెంట్ ఇస్పాట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 27 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 30 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 47 crores కి పెరిగింది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్న, ప్రాఫిట్ లో చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గింది. దీంతో పాటు ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గడం వలన వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అయితే తగ్గాయి. దాని వల్లనే మనకి రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో గ్యాలెంట్ ఇస్పాట్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టైర్ కంపెనీ అయినటువంటి ఎంఆర్ఎఫ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే ప్రాఫిట్ లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 588.75 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 586.66 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ రిమైనింగ్ టైర్ కంపెనీస్ అయితే ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తాయి. సో ఎంఆర్ఎఫ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి నెంబర్స్ రావచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎస్టిమేట్ చేసింది. బట్ వీళ్ళ నెంబర్స్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కొంత వీక్నెస్ కనపడేసరికి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో మనం ఎంఆర్ఎఫ్ స్టాక్ లో ప్రెషర్ చూసాం.
నెక్స్ట్ SML Isuzu వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 9 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 31 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 21 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో అయితే ప్రాఫిట్స్ లోకి వచ్చారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత SML Isuzu స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.